ఆ విషయాన్ని మనం నిన్న విన్నాం. విష్ణు భక్తి అనేదే ఉత్తమత్వానికి హేతువైనది. దాన్ని గమనించాలి మొట్టమొదట. ఆ తరువాత పరిజ్ఞానాన్ని, వారిలోని పరిజ్ఞానాన్ని మనం గమనించాలి. ఇలా ఉత్తమత్వాన్ని మనం నిర్ధారణ చేసుకుని, ఉత్తమత్వాన్ని తేల్చుకుని, మేము ఆ సాధువుల, ఆ అధమ సాధువుల సహవాసాన్ని పరిత్యజించాలే తప్ప, అందుకోసమే వారి అనుమతిని అడగటం ఎందుకని అంటే, వారికి కూడా తెలుస్తుంది, ఓ అవును వారు నాకన్నా ఉత్తమ సాధువులు, తన సహవాసాన్ని చేస్తే ఇన్ని రోజుల వరకు ఎవరైతే నా సహవాసం చేశారో అలాంటి నా శిష్యునికి అభివృద్ధి ఉంది అని ఆలోచించి తనకు అనుమతిని ఇవ్వాలి. తనకు అనుమతిని ఇవ్వడం మాత్రమే కాదు, స్వతహాగా ఆ అధమ సాధువు కూడా వారి దరి చేరి తను కూడా తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ ఈ విషయంలో ఏదో భ్రమ పనికిరాదు. అలా భ్రమించి, ఉత్తమ సాధువులు అని భ్రమించి ఈ అధమ సాధువు యొక్క సహవాసాన్ని పరిత్యజిస్తే దానివల్ల మాత్రం పాపం ఉంది. కనుక చాలా సూక్ష్మంగా దాని గురించి మనం ఆలోచించాలి. 1కి 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు ఆలోచించి, ఉత్తమత్వం ఉందా వారిలో, విష్ణు భక్తి వీరి కన్నా అధికంగా ఉందా అనే దాన్ని గురించి ఆలోచించి ఉత్తమ సాధు సహవాసం చేయాలి అనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు ఉపదేశించారు. తత్రాధమేషు ఏషాంతు సంగో విఘ్నాయ వైభవేత్ తేషాము ఉత్తమ సంగస్య తేషాం సంగం పరిత్యజేత్. ఆదౌతు తేషామపి చ సంగ ఉత్తమ సంగతేహే సాధనత్వా. అలాగైతే అధమ సాధువుల సహవాసం ఎందుకు చేయాలి? ఉత్తమ సాధువుల సహవాసం లభించేంత వరకు ఎవరి సహవాసం చేయకుండా అలాగే ఉంటే పర్వాలేదు కదా. అధమ సాధువుల సహవాసము చేయడం ఎందుకు? ఆ సహవాసాన్ని పరిత్యజించడం ఎందుకు? పరిత్యజించి వారిని అవమానించడం ఎందుకు అని కొందరి సంశయం. ఆ సందేహాన్ని కూడా శ్రీమదాచార్యుల వారు పరిహరిస్తారు. ఎంత అద్భుతమైన వివరణ అంటే శ్రీమదాచార్యులు వారు మాత్రమే చెప్పగలరు అలాంటి అద్భుతమైన వివరణ. భాగవత తాత్పర్యంలో శ్రీమదాచార్యుల వారు మాకు చెబుతూ ఉన్నారు. ఈ అధమ సాధువుల సహవాసం వల్ల కలిగే లాభం ఏంటి అంటే, ఈ అధమ సాధువుల సహవాసం వల్లనే ఉత్తమ సాధువుల సహవాసం మాకు దొరుకుతుంది. ఎందుకని? సాధుత్వం అంటే ఏంటి? భాగవత ధర్మాలంటే ఏంటి? భగవంతుడంటే ఏంటి? ప్రతిరోజు ఆదరపూర్వకంగా వారు బోధిస్తూ ఉంటారు. కనుక వారి బోధనను విని పుణ్యాన్ని సముపార్జించి ఆ సంపాదించిన పుణ్యం వల్ల ప్రసన్నుడైన భగవంతుడు ఏం చేస్తాడంటే, తనకు ఈ అధమ సాధువు యొక్క సహవాసం చిన్నదయింది, సాధన చేయాలనే తపన చాలా మెండుగా తనలో ఉంది, కనుక ఉత్తమ సాధువుల సహవాసం కలిగేలా నేను అనుగ్రహించాలి అని భగవంతుడు భావించి ఉత్తమ సాధువుల సహవాసం కలిగేలా భగవంతుడు చేస్తాడు. ఎందుకని? ఎలా చేశాడు? అధమ సాధువుల సహవాసం చేయడం వల్ల భగవద్జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, భాగవత ధర్మాలను తెలుసుకున్నాడు, వాటిని పాలించాడు. ఆ పుణ్యం ఏదైతే తను సంపాదించాడో ఆ పుణ్యం వల్ల ఉత్తమ సాధువుల సహవాసం కలిగేలా భగవంతుని అనుగ్రహం తనకు కలుగుతుంది. కనుక అధమ సాధువుల సహవాసం చేయడం ఎందుకు, దాన్ని పరిత్యజించడం ఎందుకు అని ప్రశ్నించే అవసరం ఈ సందర్భంలో అసలు లేదు. ఆదౌతు తేషామపి చ సంగః ఉత్తమ సంగతేహే సాధనత్వాత్. ఉత్తమ సంగతికి సాధనమైనందువలన అధమ సాధు సహవాసాన్ని చేసి తీరాలి. సాధనత్వాత్ నతు త్యాజ్య. త్యాగం చేయడం అంటే ఆ అధమ సాధువుల సహవాసాన్ని సమగ్రంగా పరిత్యాగం చేయడం కాదు. వారి సహవాసంలో ఉండాలి, కానీ ఉత్తమ సాధువుల సహవాసాన్ని అధికంగా చేస్తూ ఉండాలి. సాధనత్వాత్ నతు త్యాజ్య. యది త్యక్తుం నశక్యతే తదా తేపి తథా నేయాః యథా విఘ్నో నవై భవే. దీన్ని నిన్ననే మేము ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఆ అధమ సాధువుల సహవాసాన్ని పరిత్యజించడం నా వల్ల కావడం లేదు. ఎందుకని? అందుకు వారు విఘ్నంగా ఉన్నారు. అధమ సాధువులే విఘ్నంగా ఉన్నారు. ఎందుకని తన దగ్గరికి వెళ్ళడం అని విఘ్నాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మనం భగవంతుని పైన భారం వేసి ఆ అధమ సాధువులను పరిత్యజించి ఉత్తమ సాధువులను ఎన్నుకొని వారి దగ్గర తత్వజ్ఞానాన్ని ఉపదేశం పొందుతూ మేము ఉండాలి.